హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మనమైతే వీడియో తీసి చాలా రోజులైంది. వీడియో తీయకపోవడానికైతే సమ్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మాకైతే మిడ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆలోపు నేనైతే ముందు రూమ్ అంతా నాకు సరిపోయేలా అయితే నేను పెట్టుకున్నాను. ఒక సైడ్ అన్ని బుక్స్ కావచ్చు, నాకేవైనా బుక్స్, నా రికార్డ్స్ కావచ్చు, నా అదర్ బుక్స్ ఏమైనా కావచ్చు, అవన్నీ నీట్‌గా అయితే నేను సెట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ మండే నుంచయితే మాకు మిడ్ 1 అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకే నేనైతే సండే మొత్తం అంతా చదవడానికైతే ప్లాన్ వేసుకున్నాను ఫస్టు. ముందే మనకు మెడిసినల్ కెమిస్ట్రీ కాబట్టి ఆ స్ట్రక్చర్స్ ఏమి గుర్తుండవు. కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడితే కొంచెం ఈజీ అయిపోతాయి. ఆ స్ట్రక్చర్స్, వాటి యూజెస్, మెకానిజం ఆఫ్ యాక్షన్స్. నేనైతే సండే మొత్తం కూర్చొని ఆ స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకున్నాను. ఫ్రెండ్స్ నేను ఈ వీక్‌లో వీడియోస్ పెట్టకపోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. అది ఏంటంటే మనం వీడియోస్ తీయాలనుకున్నా, లేదంటే ఏదైనా పెట్టాలనుకున్నా, నేను కాలేజ్‌లోకెళ్ళి ఎత్తుకెళ్ళి మొబైలు నేను వీడియోస్ తీద్దాం అనుకున్నాను. కానీ నాకు భయమేసింది. ఎందుకంటే ఎప్పుడూ కాలేజ్‌లోకి మొబైల్ ఎత్తుకొని పోలేదు. ఎవరైనా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారో, ఎవరైనా ఏమనుకుంటారో అని నేనైతే ఎత్తుకొని పోలేదు. కానీ నేను బాగా ఫిక్స్ అయిపోయిన. 1 వీక్ అంతా మంచిగా ఆలోచించిన. ఫస్ట్ వాళ్ళు ఉంటారు. కొద్ది రోజులు మాత్రమే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు 2 ఇయర్స్, ఆ 2 ఇయర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళకి నేను తెలుసు. నాకు వాళ్ళు తెలుస్తది. ఆఫ్టర్ కంప్లీట్ బి-ఫార్మసీ ఎవరు తెలీదు నాకు. అందరూ మర్చిపోతారు అందరిని. కాబట్టి మనం ఏం చేయాలనుకున్నామో అది చేయాలి. కానీ మంచినే చేయాలి. ఎవ్వరికీ ఇబ్బంది కలిగించే పనులైతే చేయకూడదు. అదైతే నేను తెలుసుకున్నాను. ఫ్రెండ్స్ నేను ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాను. అదేంటంటే, మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, ఏదైనా కొన్ని సందర్భాలు జరిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అరే! మాట్లాడకున్నా మళ్ళీ బాగుండు, ఈ సమస్య రాకుండుండు అనుకుంటాము. జరిగిన తర్వాత అనుకుంటాము. కానీ మనం మాట్లాడేది ఎంతలో మాట్లాడితే అంతలో మనకి మంచిది. ఎందుకంటే, ఇంకా అనవసరమైనటి మాట్లాడినప్పుడే మనకు గొడవలనేటివి వస్తాయి. ఏదైనా వస్తది కాబట్టి ఎంత అవసరం ఉంటదో అంతే మాట్లాడినప్పుడు మనకి ఏ సమస్యలనేటివి రావు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రెండ్స్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం మన కంఫర్ట్ అనేది చూసుకోవాలి. మనకి ఎటు సైడ్ కంఫర్ట్ ఉంటే అటు సైడ్ ఎళ్ళిపోవాలి. ఎందుకంటే కంఫర్ట్ లేకుండా మనం అక్కడనే ఉంటే మనం ఏం సాధించలేము. కాబట్టి కొన్ని కొన్ని మనం చేంజెస్ చేసుకోవాలి. ఇతరులేమనుకుంటారో కాదు. కొంచెం మనకి గూడా మన సెల్ఫ్‌కి కూడా మనం ఇచ్చుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. కాబట్టి మన సెల్ఫ్‌కి కొంచెం కంఫర్ట్ అనేది ఇవ్వాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఈ 1 వీక్ అంతా నేను మంచిగా ఆలోచించిన. నాది 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా నేనేం సాధించలేదు. ఐ నో దట్ థింగ్. కానీ నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఏంటంటే ఇక ఈ ఉండే సమయాన్ని నేనైతే వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పటికే వేస్ట్ చేసుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అయితాన్నాం. ఇంకా ఉండేది కూడా వేస్ట్ చేసుకుంటే ఇంక జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. కాబట్టి చూసుకొని సమయాన్నయితే వాడుకోవాలనుకుంటున్నాను.